టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తూ ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీ పోలూరు వెంకటరెడ్డి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు సిడి భగవాన్ మండిపడ్డారు. ఈనాడు అసెంబ్లీ సాక్షిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు టీడీపీ మద్దతు తెలిపిన విషయాన్ని ఎల్లో మీడియాలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రసారాలు ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో రూపొందించిన చట్టాన్ని ఎన్నికల లబ్ధి కోసం తమ బినామీ ఆస్తులు కాపాడుకోవడం కోసం ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారని వారు విమర్శలు గుప్పించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సరైంది కానట్లయితే చంద్రబాబు A1 ముద్దాయిగా, లోకేష్ A2 ముద్దాయిగా చేరుస్తూ సిఐడి ఎందుకు కేసు నమోదు చేస్తుందని వారు ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేవలం సామాన్యుల ఆస్తుల భద్రత కోసమే రూపొందించడం జరిగిందని, టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని వారు కోరారు. ఈ సమావేశంలో లీగల్ సెల్ సెక్రటరీ అబ్రహాం లింకన్, స్పోక్స్ పర్సన్ సయ్యద్ బాబు, మాజీ గవర్నమెంట్ జీపీ పోకల వెంకటేశ్వర్లు, కొమ్మారెడ్డి రామకృష్ణారెడ్డి, కోదాటి బాలాజీ, పచ్చల అనిల్ కుమార్, మొండితోక శ్రీనివాసరావు, షేక్ కాశీ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మీ ద్వారా ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలున్నారో వారందరికీ మా విన్నపం, నమస్కారాలతో కూడుకున్న ఒక వివరణ ఇవ్వదలుచుకున్నాం. గత 3 నెలల నుంచి జరుగుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుగుదేశం శ్రేణులు చేస్తున్న దుష్ప్రచారం, దాన్ని తీవ్రంగా గుంటూరు జిల్లా లీగల్ సెల్ న్యాయవాదులు అందరూ ఖండిస్తున్నారు. అదేవిధంగా జగన్ గారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో చెప్పబడిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోని 100% అమలు చేసిన విధంగా ఏ ప్రతిపక్షానికి ఏమి మాట్లాడాలో అవకాశం లేని తరుణంలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన యాక్ట్ని మన స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్లోకి తీసుకుని వస్తే అదేదో ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఆయనంతా స్వతహాగా ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారని, దాన్ని అడ్డం పెట్టుకొని భూములని కాజేస్తారని చెప్పేసి ఒక తెలుగుదేశ శ్రేణులు ఆ కూటమి ఒక తీవ్రమైన దుష్ప్రచారాన్ని ప్రచారం చేయటం ప్రజల్లో చాలా తీవ్రమైన ఇది వారికి మనకు నష్టం కలుగజేస్తుంది. ఆ నష్టాన్ని పూరించాల్సిన బాధ్యత న్యాయవాదులుగా మా మీద ఉంది. అదేవిధంగా ఇది ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో అది ప్రజలకు మేలు చేసే విధంగా తీసుకొచ్చిన యాక్ట్ మాత్రమే, అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్ మాత్రమే కానీ స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్ కాదు. తర్వాత ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, మనము గత 3 నెలల నుంచి చూస్తున్నాం, మన ప్రభుత్వము ఎస్ఐన్ ల్యాండ్స్ ప్రజలకు పంచిపెడుతున్నారు. దరిదాపు లక్షల ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు జనాలకి వాళ్ళకి హక్కు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో భాగంగా 13వ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఈరోజున తెలుగుదేశం పార్టీ ఏదో కొత్తగా కనుక్కున్నట్టు గత 15 రోజులు బట్టి ఐవీఆర్స్ కాల్స్ ద్వారా, అలాగే యాడ్స్ ద్వారా రాష్ట్రంలో ఒక అమలులో లేనటువంటి ఒక చట్టాన్ని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా నిలిపివేసినటువంటి ఒక చట్టాన్ని, అలాగే హైకోర్టుకు సంబంధించి కోర్టులో ఒక పెండింగ్లో ఉన్న ఒక కేసు గురించి పదే అబద్ధపు ప్రచారాలతో ఈ రాష్ట్రంలో రాజకీయాన్ని కలుషితం చేస్తూ ఒక రాజకీయ లబ్ధి కోసం, ప్రజల దగ్గర ఓట్ల కోసం ఒక లేని చట్టాన్ని తీసుకొని వచ్చి దాన్ని పదే ప్రచారం చేస్తూ, అలాగే యాడ్స్ రూపంలో కూడా ప్రచారం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంది, అలాగే జనసేన తీసుకుంది. అయితే వాళ్ళ మిత్రపక్షమైనటువంటి బీజేపీ పార్టీకి సంబంధించి అమల్లోకి తెచ్చిన చట్టాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో వచ్చిన రోజే మొదటి సంతకం దాని మీద ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద పెడతా అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి బీజేపీతో పొత్తులో ఉన్నాడా, పొత్తులో లేడా అనే విషయాన్ని కూడా తేల్చి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు నాయుడు పుట్టుకే అబద్ధాల పుట్టుగా, అతని రాజకీయం అంతా అబద్ధాలు. ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు రాజకీయాన్ని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ప్రజలే
చంద్రబాబుకు బుద్ధి చెప్తారు. దయచేసి ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇంకా అమల్లోకి రాలేదు. అంతేకాకుండా ఒకవేళ అమల్లోకి వచ్చినప్పటికీ కూడా అది ప్రజలందరికీ ఉపయోగపడే చట్టం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు, లోకేష్, జనసేన చేస్తున్నటువంటి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ దుష్ప్రచారాన్ని, అలాగే అబద్ధపు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో వీళ్ళకి బుద్ధి చెప్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలన అందించడంతో పాటు తను భూములు ఇస్తాడే కానీ లాక్కునే పరిస్థితి ఉండు. ఆ విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని చెప్పి తెలియజేసుకుంటూ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు యొక్క